మనలో బీటెక్ తర్వాత చాలామంది వచ్చేసి కోచింగ్ సెంటర్స్ కోసం వెతుకుతుంటారు జాబ్ కోసం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 థింగ్స్ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ థింగ్, ఏ ఇన్స్టిట్యూట్ కూడా మనకి 100% ప్లేస్మెంట్, 100% అసిస్టెన్స్, 100% గ్యారంటీ అని వాళ్ళ వెబ్సైట్లో ఒకటే ఉంటాయి. బట్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 100% ప్లేస్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే అది వాళ్ళ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ కాలంలో వాళ్ళు చేసే మార్కెటింగ్కి అట్రాక్ట్ అయిపోతుంటారు. ఎందుకంటే 100% గ్యారంటీ, 100% అసిస్టెన్స్, 100% గ్యారెంటీ అంటే వాళ్ళు మీకు ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తామంటారు. కానీ అన్ని వెబ్సైట్లో నార్మల్గా 100% అసిస్టెన్స్ అని పెడతారు. అసిస్టెన్స్ ఏంటంటే మీకు వాళ్ళు ప్లేస్మెంట్ కల్పిస్తారు. అవి ఎలాంటివి అంటే వాకింగ్ రేస్ అలాంటివి. సెకండ్ది ఏంటంటే నార్మల్గా చాలామంది ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు 90% ఆఫ్ పీపుల్స్ వచ్చేసి మామూలుగా ఏఏ కోర్సెస్ ఎన్రోల్ అవుతున్నారు. నాకు తెలిసి చాలామంది వచ్చేసి ఏఏ కోర్సెస్ ఎన్రోల్ అయినా కూడా మీకు ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నాకు తెలిసి ఓన్లీ 15% కంపెనీస్ ఓన్లీ ఫ్రెషర్స్ అనేది చేసుకుంటే ఏ దాంట్లో ఏ మోడల్స్ నేర్చుకోవాలి. బట్ కాకపోతే మీరు ఫ్రెషర్గానే మిషన్ లెర్నింగ్ పెద్ద ప్రాజెక్టులు చేస్తానంటే కంపెనీస్కి వచ్చేసి అదే ఫ్రెషర్గానే వైటీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే నార్మల్గా ఈ స్కిల్స్ ఉండాలి. లైక్ ఎక్కువ ఓపెనింగ్స్ ఏ దాంట్లో ఉంటాయంటే నార్మల్గా పైథాన్ డెవలప్మెంట్ అండ్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా అనలిస్ట్ అండ్ బేసిక్గా ఈ నడన వచ్చేసి క్లౌడ్ డొమైన్లో పడుతున్నాయి. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఏ కోర్సులు నేర్చుకోకుండా ఇలాంటి స్కిల్స్ ఫోకస్ చేసి ఐటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినాక ఆ తర్వాత మీరు స్కిల్స్ అప్డేట్ చేసుకోండి. అట్లని ఏఏలో ఫ్రెషర్స్ ఓపెనింగ్ లేవనట్లేదు, దాంట్లో కూడా ఉన్నాయి, బట్ కాకపోతే తక్కువ. బట్ ఎంఎన్సీస్ వచ్చేసి మామూలుగా నార్మల్గా ఈ ఒక జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ టెస్టింగ్ రోల్స్కి ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవడానికి చాలా చూస్తున్నాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీటెక్ 3rd ఇయర్ 2nd ఇయర్ నుండి ఈ రీల్స్ సెండ్ చేయండి, వాళ్ళు చాలా ఉపయోగం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నుంచి వాళ్ళు ప్రిపేర్ అయితే జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. చాలామంది వచ్చేసి ఇంకా బెంగళూరులో మార్తలిలో బీటీఎం లేఅవుట్లు చాలామంది కోచింగ్ సెంటర్స్కి మామూలుగా వెళ్తుంటారు కోచింగ్స్ కోసం. మీరు ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.